नित्यानन्दस्वरूपाय बोधैकसुखकारिणे नमो वेदान्तवेद्याय गुरुवे बुद्धिसाक्षिणे। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। सर्वलोक पूज्युडु सर्वज्ञुడు జ్ఞానప్రదాత అయినటువంటి శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఇప్పుడు మనం భగవద్గీతను శ్రవణము చేయబోతున్నాం. అర్జునుడు ఇప్పుడు నేను అనుసరించవలసినది జ్ఞానయోగమా కర్మయోగమా, ఈ రెండిటిల్లో ఏది శ్రేయస్కరమో దానిని నాకు ఉపదేశించు కృష్ణ అని ప్రశ్నించాడు. దానికి స్వామిగారు, అర్జున, జ్ఞాన మార్గము కర్మ మార్గము రెండూ శ్రేయస్కరములే అని చెబుతూ రెండిటిని అనుసరించాల్సిందే అంటాడు. ఎలాగా? కుడి పాదాన్ని ఒక్కదాన్నే అనుసరిస్తే సరిపోదు, ఎడమ పాదం కూడా నడకకు అవసరమే. రెండు పాదములు నడకకు అవసరమే. అలాగా కర్మ మార్గము జ్ఞాన మార్గము రెండూ అవసరములే. అయితే వీటిని ఎట్లా అనుసరించాలా అన్నది ఇప్పుడు సీనియర్ అనుభవ జ్ఞానము కలిగినటువంటి గురువు ద్వారా, అనుభవ జ్ఞానము కలిగినటువంటి భగవంతుని ద్వారా దీన్ని తెలుసుకోవాలి. న కర్మణ మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యస్సనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అర్జున, కర్మలను చేసినట్లయితే బంధం ఏర్పడుతుందని చేసే విధానము తెలియక చేయకుండా మానుకున్నాడనుకో, ఏ కర్మ చేయకుండా మానుకున్నాడనుకో, అప్పుడు అతనికి చిత్తశుద్ధి కలుగదు. చిత్తశుద్ధి కలుగకపోవడము చేత జ్ఞానోదయం జరగదు. జ్ఞానము కలుగకపోవడం వల్ల ఆత్మపద ప్రాప్తి దాని అంచుకే పోలేడు అనేసాడు. ఇప్పుడు ప్రయత్నం ఎలాంటిదై ఉండాలి? సత్కర్మానుష్ఠాన పరుడు కావాలి. ఇది చెప్తున్నాడు. అవని కర్మమారంభింపనంత మాత్ర కలుగబోదు నైష్కర్మ్య ఫలము పార్థ. చేయుచుండు కర్మల సన్యసించుటయు జ్ఞానసిద్ధిని కలిగింపజాలదెప్పుడు. ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడనుకో, అతడు నిద్ర లేవగానే రెడీ అయ్యి ఆయన పాఠశాలకు వెళ్ళాలి.
ఇది ఆయన ధర్మం. ఆయన స్కూలుకు వెళ్ళలేదనుకో, ఎంతమంది బిడ్డలు విద్యను ఆర్జించడానికి వచ్చి ఉపాధ్యాయుడు రాకపోవడం చేత ఆ రోజు వాళ్ళకు అందవలసినటువంటి విద్య అందకపోవడం జరుగుతుంది. వాళ్ళకు అందించవలసినటువంటి బోధన అందించకపోవడం వల్ల కలిగే దోషం ఆపాదిస్తుంది అతనికి. తల్లిదండ్రులు బిడ్డలు బాగా విద్యావంతులవుతారనే ఆసక్తితో మనల్ని నమ్మి వాళ్ళు మన పాఠశాలకు పంపించినప్పుడు తగిన న్యాయం చేస్తున్నామా? మనల్ని ఆశ్రయించి మన మీద ఆధారపడి కదా బిడ్డలు మనకు అప్పగించారు. వాళ్ళ మనసుకు మనము విద్యను అందిస్తున్నామా? అలా అందించినటువంటి వాడు తన కర్తవ్యాన్ని నెరవేర్తించుకున్నవాడు. ఇప్పుడు తన కర్తవ్యాన్ని తాను అనుసరించడం కరెక్టా, అనుసరించకపోవడం కరెక్టా? ఉపాధ్యాయుడు తన కర్తవ్యాన్ని తాను అనుసరించడం వల్ల ఎందరి జీవితాలను బాగుపరచడానికి తగినటువంటి యొక్క విద్యను అందించిన వాడవుతాడు. తన కర్తవ్యాన్ని తాను నెరవేర్తించిన వాడవుతాడు. ఎందరి జీవనోపాధులకు వినియోగపడేటువంటి విద్యను ఉపదేశించిన వాడవుతాడు. ఇది కర్తవ్య కార్య నిర్వహణలో గల లాభం, ఫలితం. పరోపకారం మిథం శరీరం, పరులకింత గొప్ప ఉపకారం జరుగుతుంది నీ వృత్తిని నువ్వు అనుసరిస్తే. ఎలా అనుసరించాలి? ఇది యోగమందేయుండి యొనరింపు కర్మంబు, అట్టి సమత యోగమండ్రు బుధులు అర్జున. యోగమందు మనసును నియమించి కర్తవ్యాన్ని అనుసరించు. ఇలాగే ప్రతి ఒక్కరూ, ఇలా మీరు అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క కర్తవ్య కార్యాలను వాళ్ళు విస్మరించడం వల్ల గొప్ప నష్టము, కర్తవ్య నిర్వహణ లోపము. నీ ధర్మాన్ని నువ్వు అనుసరించలేదు కాబట్టి దాని ప్రతిఫలం దోషము అనుభవించవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఇచ్చాడు భగవంతుడు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒకరికి ఉపాధ్యాయ పదవిని ఇస్తాడు, ఒకరికి డాక్టర్ పదవిని ఇస్తాడు, కొందరికి ఇంజనీర్ పదవిని ఇస్తాడు, కొందరికి వ్యాపారం చేసుకునే భాగ్యాన్ని ఇస్తాడు, కొందరికి వ్యవసాయం చేసుకునేటువంటి వృత్తిని ఇస్తాడు. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవనోపాధిని భగవంతుడు వాళ్ళ సంస్కారానికి తగినటువంటి వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళ కర్తవ్యాలను వాళ్ళు నిర్వర్తించాలి ఈశ్వరార్పణ బుద్ధితో. ఈశ్వరార్పణ బుద్ధితో నిర్వర్తించడం వల్ల ఏమవుతుంది అనంటే, కర్తవ్యాన్ని నిర్వర్తించడం ధర్మం, దైవాన్ని మరువకుండా ఉండడం యోగం. దైవాన్ని మరువకుండా ఉండడం యోగం, కర్తవ్యాన్ని విస్మరించకుండా అనుసరించడం ధర్మం. ఇక్కడ ఈ వృత్తి ధర్మాన్ని, ప్రకృతి ధర్మాన్ని, ప్రపంచ ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని నిర్వర్తించిన వాడవుతాడు, యోగ ధర్మాన్ని అనుసరించిన వాడవుతాడు. కర్మ జ్ఞానములు రెండు అనుసరించి చిత్తశుద్ధి గలవాడై యోగ మార్గములో నడియాడదగినటువంటి అర్హత కలిగిన వాడవుతాడు అర్జున. వ్యాపారి తన ధర్మం ఏమిటి? ఒక వ్యాపారి వ్యాపారం చేస్తూ ఉంటాడు, అతనికి అదే వృత్తి. ఈ వ్యాపారం చేస్తూ మళ్ళీ పోయి ఆయన పొలం పని చేయలేడు,
ఇంకొక పని చేయలేడు, అంత సమయం ఉండదు ఆయనకు, ఈ పనే సరిపోతుంది. అందువల్ల అతడు ఆ వ్యాపారమునందు మళ్ళీ సరుకు తెచ్చుకోవడానికి కావలసినంత, ఆ ట్రాన్స్పోర్టేషన్ కావలసినంత, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తగినటువంటి న్యాయ మార్గములో కనీస లాభాలను సేకరించవచ్చు. అది ధర్మం, వ్యాపారి ధర్మం అది. ఒకసారి ఒక వ్యాపారి రామకృష్ణ పరమహంస దగ్గరకు వెళ్ళి, మహాత్మా, నేను చేసే వ్యాపారంలో కొన్ని లోపాలు, అనగా లాభాలలో కావచ్చు, నేను చెప్పే మాటల్లో కావచ్చు, వీటిల్లో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. వీటిని ఎలా ఫాలో చెయ్యాలి అని అడిగితే, అప్పుడు భీష్మాచారి ధర్మరాజుకు చెప్పినటువంటి జాజిలి తులాధారుని కథ చెప్తాడండి రామకృష్ణ పరమహంస గారు. జాజిలి అని ఒక ఋషి తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన తలలో పక్షులు గూడు పెట్టి గుడ్లు పెట్టి గుడ్ల మీద పొదగబడి పిల్లలు కూడా చేసాయట. ఆ పిల్లలు కీచు మీద అరుస్తూ ఉన్నాయట జుట్లో. అప్పటికి మెలకు వచ్చిందట ఆయనకు. మెలకు వచ్చి కళ్ళు తెరిస్తే తన జుట్లో పక్షులు గూడు పెట్టుకొని పిల్లలు చేసుకొని కీచుకీచుని అరుస్తున్నాయట. అరెరే, ఎంతకాలం శరీరాన్ని మరిచాను, పక్షులు గూడు పెట్టుకున్నాయి అంటే ఇదేదో ఒక చెట్టు, ఏదో కదలిక లేనటువంటి ఒక రాయో అని అనుకొని కదా అవి పెట్టుకుంటాయి. మరి నన్ను అవి గూడు పెట్టుకున్నప్పుడు కానీ, గుడ్లు పెట్టినప్పుడు కానీ, పొదగబడినప్పుడు కానీ అసలు మెలకువే లేకుండా ఉన్నాను అని అంటే నేను ఎంత గొప్ప సిద్ధిని సాధించాను అని అనుకున్నాడట ఆయన. అనుకుంటే వెంటనే ఆకాశవాణి, జాజిలి, నీకంటే గొప్ప సిద్ధిని పొందినటువంటి వాడు వర్తక వ్యాపారమునందున్నాడు, అతని పేరు తులాధరుడు. నువ్వు ఇంకా సిద్ధిని పొందలేదు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి కాస్త మార్గాన్ని తెలుసుకో, అప్పుడు బుద్ధి చక్కబడుతుంది అని ఆకాశవాణి చెప్పిందట. ఒరి ఇది పక్షులు పిల్లలు చేసుకునేటట్లుగా తపస్సు చేస్తే కూడా నాకు సిద్ధి లేదు, సిద్ధి పొందలేదని చెప్తోందే, ఏమై ఉండొచ్చు, నేను ఇంకా ఏం తెలుసుకోవాలి అని ఆయన లేచి బజారుకు వెళితే అక్కడ ఒక వర్తకుడు వైశ్య కులములో జన్మించినటువంటి వాడు వ్యాపారంలో ఉన్నాడు. ఆయన క్యాష్ దగ్గర కూర్చొని గుమస్తాలందరూ కూడా సరుకులంతా కూడా ఇస్తూ ఉన్నారు, ప్యాక్ చేసి బాక్సుల్లో పంపిస్తూ ఉన్నారు. ఆయన లెక్క తీసుకుంటూ ఉన్నాడు. సరే, చాలా బిజీగా రద్దీగా ఉంది అంగడి దగ్గర. అక్కడికి పోయి చూశాడు. ఈయన ఇంత బడక పెట్టుకొని ఉన్నాడే, ఈయనేమి సాధించుంటాడబ్బా, ఆ గాలి మాటలేని ఇంత దూరం లేచి వచ్చాను నేను అనుకొని ఆయన విసిగించుకొని వెనక్కి మల్లుకుంటాడు. వెనక్కి మల్లుకుంటే ఈ వర్తక వ్యాపారమునందున్నటువంటి తులాధరుడు, మహాత్మా జాజిలి, నాతో కలవాలని వచ్చావు, మరి కలవకుండా వెళ్తున్నావే, రా నాయనా అని పిలిచాడు. ఆయనకు ఆశ్చర్యం అనిపించింది. నా పేరు ఎట్లా తెలుసు, నేను ఆయన కోసం వచ్చానని ఆయనకి ఎట్లా తెలుసు, ఇంత రద్దీగా ఇంత బిజీగా ఉన్నటువంటి వాడు నన్ను ఎట్లా గుర్తించగలిగాడు, నా అభిప్రాయాన్ని ఎట్లా తెలుసుకున్నాడు, ఓ ఏదో విషయం ఉందిరా ఇక్కడ అని ఆ వ్యాపారి దగ్గరకు వస్తాడు. అప్పుడు ఆ వ్యాపారి
కొడుకుని పిలిచి, నాయన కాసేపు ఈ క్యాష్ కార్డు కూర్చోరా, నేను స్వామితో మాట్లాడి వస్తానని చెప్పి లోపలికి వెళ్తాడండి. అప్పుడు ఈ జాజీలు అడుగుతాడు, మహాత్మా నీకు ఈ సిద్ధి ఎట్లా వచ్చింది? ఇంత వర్క్ చేస్తున్నావు కదా ఈ వ్యాపారంలో, నీకు మనసు ఎట్లా కుదిరింది? యోగ విద్యను ఎట్లా సాధించావు అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడండి, నాయనా నేను తెచ్చే సరుకు ఇది ఆయింది, ఆయన చేత ఉత్పత్తికి వచ్చింది. నేను ఎవరికైతే అమ్ముతున్నానో వాళ్ళు ఆ చైతన్య స్వరూపులే. వాళ్ళ నుంచి నాకు ఏదైతే వస్తుందో అది భగవత్ ప్రసాదితం. కాబట్టి నేను తెచ్చే మెటీరియల్ కానీ, నేను అమ్మే వ్యక్తులు కానీ, నాకు వచ్చే ఆదాయం కానీ, ఇవన్నీ భగవత్ స్వరూపాలుగా భావించి నేను ఎంత కొనుగోలు చేశాము, ఎంతకు అమ్మాలి, ఎంతకు అమ్మితే కుటుంబ పోషణకు మరలా సరుకు తెచ్చుకోవడానికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా సాగుతాయో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను వ్యాపారం చేసుకుంటూ ఉంటాను. అందువల్ల నేను అంతే, నేను చేసేది ఇంకేమిలే. ఏమి తెచ్చిన సరుకు ఆయనే, వచ్చి కొనేవాడు ఆయనే, వచ్చే లాభము ఆయనదే, అంతా ఆయనదే. ఆయన కంటే మినహా ఈ సృష్టిలో ఇంకొకటి లేదు. ఇదంతా భగవంతుని యొక్క లీల, ఆయన యొక్క నటన. ఆ నటనలో ఇదొక నటన అని చేస్తూ ఉంటాను. ఇది మరుపు లేకుండా ఆయన గుర్తు పెట్టుకొని, దురాశ లేకుండా, దురభిప్రాయపరుడు కాకుండా ఇలా చేస్తూ ఉండడం చేతనే నాకు ఈ సిద్ధి వచ్చేసింది అన్నాడు ఆయన. ఒరే ఎంత టెక్నికల్ చూడండి ఇది. ఈ కథను రామకృష్ణ పరమహంస గారు చెప్తాడండి. చెప్తే ఆయన సంతోషించి, స్వామి అంత గొప్ప మహాత్ముడు, ఆయనకు అది చెల్లింది, అది మరి నాబోటి వంటి వాడు అంత నియమంగా ఉండలేం కదా, మరి ఎట్లాగా అని అంటే అప్పుడు చెప్పాడు, పుణ్యక్షేత్రములలో అప్పుడప్పుడు అన్నదానములు చేయనైనా ఆ దోషములు అవి కొట్టుకొని పోతాయి అనేసాడు. ఇలాగా ఒక వ్యాపారి తన ధర్మాన్ని, ఒక జడ్జి తన ధర్మాన్ని, ఒక డాక్టరు తన ధర్మాన్ని, ఒక ఇంజనీరు తన ధర్మాన్ని, ఒక గృహస్థుడు తన ధర్మాన్ని, ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ధర్మాలను వాళ్ళు యోగీశ్వరేశ్వరుడైనటువంటి పరమాత్మను దృష్టి యందుంచుకొని ఫలాపేక్షారహితుడయి కర్తవ్య కార్యాలను అనుసరించాలి. అప్పుడు యోగమునందు మనసును నియమించడం వల్ల కర్తవ్య కార్యాలను ఫలాపేక్ష లేకుండా అనుసరించడం వల్ల, అపేక్ష కలిగితే బంధం కలుగుతుంది, అపేక్ష వల్లనే దుఃఖం కలుగుతుంది, అపేక్ష వల్లనే జీవుడు కర్మబద్ధుడవుతున్నాడు. ఆపేక్ష ఎవరి మీద పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి? భగవంతుని మీద పెట్టుకోవాలి. ఇది ఆపేక్షను భగవంతుని మీద పెట్టుకొని ఫలాపేక్ష లేకుండా కార్యాన్ని చెయ్యాలి. అప్పుడు అపేక్షను భగవంతుని ఇంతవరకు లాభం మీద ఉన్న అపేక్ష, భోగముల మీద ఉన్న అపేక్ష, ఇంద్రియాదుల పట్ల ఉన్న అపేక్ష, దాన్ని తొలగించి భగవంతుని వైపుకు మరలించాం. భగవంతుని మీద అపేక్ష తప్పు కాదు, అది ధర్మం. కాబట్టి భగవంతుని మీద అపేక్ష లేకుండా విషయాదుల మీద అపేక్ష పెట్టుకోవడం తప్పు, అధర్మం. అందుచేత అర్జున, అపేక్షను భగవంతుని యందుంచి అనపేక్ష ఆసక్తి రహితుడై కర్మలను ఆచరించడం వల్ల అది సత్కర్మగా మారుతుంది. బంధరహితమైనటువంటి మోక్షము వైపునకు అది మరలిస్తుంది జీవుణ్ణి.
తత్కారణంగా జీవుడు మలినరహితుడవుతాడు. మలినరహితుడైనటువంటి జీవుని యొక్క హృదయములో జ్ఞానం ఆవిర్భవిస్తుంది. ఆ జ్ఞానజ్యోతి ప్రకాశమును దర్శించినటువంటి జీవుడు భగవంతుని వైపుకు తిరుగుతుంది మన మనస్సు. అప్పుడు సంపూర్ణమైనటువంటి ఆసక్తితో అతడు శ్రద్ధాభక్తులతో లోక శ్రేయస్కరమైనటువంటి మార్గాన్ని ఆచరించి లోకానికి చూపిస్తాడు. అందువల్ల ఇవి ఏవి చేయకపోయినంత మాత్రములో తన కర్తవ్యాన్ని విస్మరించిన వాడవుతాడు. ఏమి దైవ సంకల్పానికి అనుగుణంగా నడవని వాడవుతాడు. దైవ ధిక్కారము చేసిన వాడవుతాడు. అందువల్ల ప్రతి ఉద్యోగి, ప్రతి గృహస్థుడు వారు చేయవలసినటువంటి యొక్క కార్యములను శ్రద్ధతో చేయాలి. చేయకపోతే ఏమవుతాడు అంటే కర్తవ్యాన్ని విస్మరించిన వాడవుతాడు. ఇందాక చెప్పాను కదా, ఒక ఉపాధ్యాయుడు తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించకపోతే ఎందరి జీవితాలు అనర్థమవుతాయో దాని దోషం అనుభవిస్తాడు. ఒక వైద్యుడు నిర్లక్ష్యము చేస్తే ఎందరూ అనారోగ్యముతో పతనమైపోతారో దాని ఫలితం అనుభవిస్తాడు. అలాగే ఒక కుటుంబ యజమాని భార్యను పట్టించుకోకుండా, బిడ్డలను పట్టించుకోకుండా ఎవడైతే సోమరి ఉంటాడో, ఇంతమందిని ఆధారంగా ఉంచుకొని ఉన్నటువంటి నీవు చేసిన నిర్లక్ష్యముతో ఈ కుటుంబానికి జరిగేటువంటి నష్టాన్ని నువ్వు అనుభవిస్తావు. ఇవి దేనివల్ల వస్తున్నాయి? కర్తవ్య విస్మరణ. కాబట్టి వాని కర్తవ్యాన్ని వాడు, ఒక డ్రైవరు పక్క సీట్లో కూర్చొని ఉండేవాడు తూగుతూ ఉన్నాడని చెప్పి డ్రైవర్ కూడా వాని కర్తవ్యాన్ని వాడు విస్మరించి వాడు కూడా కునుకు పట్టాడు అనుకో, వాడు కూడా నిద్రపోయినాడు అనుకో, ఏమవుతుంది ప్రయాణం? ఇంతమంది నమ్మి నిన్ను నమ్మి నీ బండిలో కూర్చొని ఉన్నారు. నువ్వు ఎంత అలర్ట్గా ఉండాలి. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తేనే కదా అందరూ వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు చేరుకుంటారు. కాబట్టి డ్రైవర్కి ఎంత కర్తవ్యమో అలాగే ప్రతి ఇంజనీరు, ప్రతి డాక్టరు, వాణిజ్య వ్యాపారాధిపతి, ఒక దేశాన్ని పరిపాలన చేసేటువంటి రాజు కూడా దేశాన్ని ఎలా పాలించాలి, ఉత్తముడు తన కుటుంబాన్ని, కుటుంబ శ్రేయస్సును ఎంత శ్రద్ధతో అనుసరిస్తాడో తన దేశము రాజుకు తన కుటుంబముతో సమానం. ఆ విధంగా ప్రజలు తన బిడ్డలతో సమానం. రాజ్యాన్ని రాజులు అలా పాలించాలి, ఆయనకు అది కర్తవ్యం. అర్జున, నువ్వు క్షత్రియ వంశమును జన్మించినటువంటి వాడవు. దుర్మార్గులను దండించి సన్మార్గులకు ఆశ్రయం ఇవ్వదగినటువంటి వాడవు. ఇప్పుడు నీ కర్తవ్యాన్ని నువ్వు విస్మరించొచ్చా? అది క్షత్రియ ధర్మమా? యోగి వ్రతము మానతగదు వడుగు గుర్రునికి, క్రియలు మానతగదు గృహగతునికి, తపసి కూరనూడతగదు సన్యాసికిని తరుణితోడి పొత్తు తగదు. బ్రాహ్మణుడు తన కర్తవ్యాన్ని తాను అనుసరించాలి. క్రియలు మానతగదు గృహగతునికి, గృహస్థుడు తన కర్తవ్య కార్యాలను తాను మానకూడదు. తపసి కూరనూడతగదు, తపస్సు కోసం వచ్చావు, ఊర్లోకేం పనిరా నీకు? వాళ్ళతో వెళ్తే నీకేం అరువులు? ఎందుకోసం వచ్చావు నువ్వు ఇక్కడికి? సన్యాసికి ని తరుణి తోడి పొత్తు తగదు. సన్యసించినటువంటి వాడు, సర్వం విష్ణుమయం జగత్ అని తెలుసుకున్నటువంటి వాడు ప్రకృతి సంబంధములను వదులుకోవాలి. రావి చెట్టు కిందకు వచ్చి కూర్చున్నప్పుడు
తపసి కోరనుండ తగదు, తపసి కోరకుండ తగదు, ఓరనుండ తగదు, ఓరకుండ తగదు. ఊర్లో ఉండకూడదని ఎందుకు చెప్పాడు అంటే ఏంటి దాని అర్థం అంటే, ఊర్లో ఉన్న ఏకాంతంలో ఉన్నట్టు ఉండాల. ఏకాంతం ఒంటరివాడు. నువ్వు ఎప్పుడూ ఒంటరివానివే, నీకెవరు తోడలేరు. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చావు, పోయేటప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళిపోతావు. ఎవరిని తోడు పెట్టుకొని రాలా, ఎవరిని తోడు పెట్టుకొని కూడా పోయేదిలే. ఎందుకని? ఉన్నది నీ ఒక్కడే, ఉన్నది నీ ఒక్కడే, రెండో వాడు లేడు. అందుకనే ఒకడే వస్తున్నావు, ఒకడే పోతున్నావు. ఎంత గొప్ప సత్యం ఉంది చూడు ఇందులో. ఒకడే వస్తున్నావు, ఒకడే పోతున్నావు. కారణం ఏంటి అంటే ఉండేది ఒక్కడే, అందుకే ఒకడే వస్తున్నావు. ఇద్దరు ఉంటే వచ్చుంటారు, ఇద్దరు లేరు. అందువల్ల పోయేటప్పుడు ఒంటరిగా పోతాడు, వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తాడు. ఉన్నది ఒక్కడే. అందువల్ల ఆ ఒక్కడిని దృష్టిలో పెట్టుకొని ఒంటరితనములో ఉన్నటువంటి తృప్తి, సుఖము మరి దేనిలో లేదు. అందువల్ల ధ్యానము చేసుకునేవాడు తోడు ఇంకొకరిని పెట్టుకోకూడదు. ధ్యానం చేసుకునేవాడు ఇంకొకరిని తోడు పెట్టుకోకూడదు. నేను రావి చెట్టు కింద ఉన్నప్పుడు నేను అదే పనిగా ధ్యానం చేసుకోవడానికి వచ్చాను. ధ్యానం చేస్తున్నానా, ఇది ధ్యానమేనా, మనస్సు కుదురుతూ ఉందా అని చింతపడేవాడిని. నడుములు కుచ్చుకుపోతూ ఉంటాయి. కూర్చొని 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 ఎంతసేపని కూర్చుంటావు? శరీరమే ఒక పెద్ద ఎట్టరా దీంతో చేసేది అనిపిస్తుంది. వీపల్లంతా నొప్పి తట్టుకోలేము, నడుములు నొప్పులు, కాళ్ళు నొప్పులు. ఒక రోజా, 2 రోజుల, 1 నెల, 2 నెలల, 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, వారాలు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు. ఇది అప్పటికి మనస్సు విసిగి వేసారి భగవంతుని వైపుకు తిరగాలండి, తిరుగుతుంది. ఇది గజేంద్ర మోక్షం. లావక్కింతయు లేదు, ధైర్యంబు విలోలంబయ్యే, ప్రాణంబులుంటావుల్ దప్పే, నేను ఇంక దీనితో పోరాడలేను, పోరాడే శక్తి లేదు, శరీరం అంతా డసిలిపోయి అలసిపోయి ఉంది, నీవే తప్ప నితఃపరం బిరుంగ, రవి ఈశ్వర కావవి వరద. ఇలాంటి పరిధీనుడి మనస్సు ఆయన వైపుకు తిరగాలండి. మనసు భగవంతుని రాక కోసం ఎదురు చూడాలి. ఎప్పుడు భగవద్ దర్శనం కలుగుతుందా అని తప్పించి 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 కన్నీటి పర్యంతం విలపించాలి. ఆ పరితాపమే అతనికి గొప్ప యోగముగా మారుతుంది, రూపుదాల్చుకుంటుంది. మనస్సులో అంత ఆసక్తి ఏర్పడాలి భగవంతుని మీద. నిన్ను దర్శించకపోతే ఇంకా జీవించలేను. ఇది రామకృష్ణ పరమహంస గారు, అమ్మా సూర్యోదయమైంది, ఏది నీ దర్శన భాగ్యం కలుగలేదే, మధ్యాహ్నం అయిపోయింది అయినా నీ దర్శన భాగ్యం కలుగలేదే, సాయంత్రం అయిపోయింది, అమ్మా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి కానీ నిన్ను దర్శించలేకపోతున్నానే, నిన్ను దర్శించని జన్మము ఏమి జన్మమమ్మా, ఎంతకాలం బ్రతికితే ఏమమ్మా ప్రయోజనము అని ఆయన ముఖము అమ్మవారి పాదముల మీద వేసి రాకేశాడండి. ఇట్లాగా ఆ రాకేయడం అంటే ఏం ఊరికే ఆ కర్చీపుతో ముఖం తుడుచుకున్నట్లు కాదు. ముఖమంతా గాయాలయ్యి రక్తం అయిపోయి అమ్మ పాదాలంతా రక్తంతో తడిసిపోయింది.
ఇది చెప్పుకోవడానికే బాధాకరం అనిపిస్తుంది. ఈ ముఖము, ఈ ముక్కు, ఈ కనుబొమ్మలు, ఈ నుదురు అంతా చెక్కలు చెక్కలు లేసిపోయి రక్తం స్రవిస్తూ ఉంటే అమ్మా 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 అని పరమహంస గారు అంటూ ఉంటే ఆ విగ్రహములు అట్లే ప్రత్యక్షమైందట. అమ్మగారు అట్లే ప్రత్యక్షమైన, నాయనా రామకృష్ణ నీకేమైనా అయితే నేను తట్టుకుంటానంటరా నాయనా అని అట్లే అమ్మవారు సాక్షాత్కరించారు. ఇదేం కృతయుగము కాదు, త్రేతాయుగములు కాదు, ఈ కలియుగములో ఇటీవల నిరూపించిన మహాత్ముడు. నమ్మినటువంటి వానికి భగవంతుడు రక్షకుడై ఉన్నాడు, నిజంగా పరితపిస్తే వాని పరితాపమును తప్పకుండా తీర్చుతాడు అనడానికి రామకృష్ణ పరమహంస నిదర్శనం, సాక్ష్యం. భగవంతుని కోసమే తన జీవితాన్ని అంకితము చేసి అప్పులు చేసి ఆలయము నిర్మించినటువంటి రామదాసు గారు 6 లక్షలు రుణపడి తానీసా గారి యొక్క శిక్షలో 12 సంవత్సరములు చెరసాలలో పడితే స్వయంగా వైకుంఠము నుంచి ఆ రామచంద్రమూర్తే లక్షణ సహితుడై వచ్చి 6 లక్షల అప్పు కట్టి మరి ఆయన శరణు విడిపించింది ఏ యుగములో? కృతయుగమా, త్రేతాయుగమా, కలియుగములో. కాబట్టి భగవంతుడు ఉన్నాడు. భగవంతుని విశ్వసించిన వాని నమ్మకాన్ని ఒమ్ము చెయ్యడు. కాబట్టి మనం ఆయన కొరకై తప్పించే తపన వృధా పోదు. అందువల్ల తపసి కూరకుండదగదు, తపసి కూరనుండతగదు. నేను ఎందుకు వచ్చినా ఇక్కడికి? నా పనేమి? మనమందరం ఆశ్రమానికి ఎందుకు వచ్చాం? ఏం చేస్తున్నాం? దానికి సమాధానం మన దగ్గర ఉండాలి. ఇప్పుడు నేనే ఆత్మను, నేనే పరమాత్మను, నేనే జ్ఞానిని అని ఉత్త మాటలు అనుకున్నంత మాత్రములో అనుభూతి రాదు. నువ్వు ఎట్లా ఆత్మవు చెప్పు, నీ అనుభవం ఏందో చూపించు. నువ్వు ఆత్మలాగా అనంతుడు అయి ఉన్నావేమో చెప్పు, ఆద్యంతరహితుడవేమో చెప్పు, సర్వజ్ఞుడవేమో చెప్పు, సర్వసాక్షివేమో చెప్పు. అది ఎట్లా ఉందో నీలో చెప్పు. చెప్పగలవా? దానికి సమాధానం ఉందా నీ దగ్గర? చంచలమైనటువంటి స్వభావం కలిగినటువంటి మనసు అయి ఉన్నావోయ్, అది మారాల. ఆ మనస్సు మారాలంటే ఏమి? ఫలాపేక్షరహితమైనటువంటి యొక్క కర్మలను భగవదాసక్తితో చెయ్యాలి. ఇది అవని కర్మ మారంభింపనంత మాత్ర కలుగబోదు నైష్కర్మ్య ఫలము పార్థ. కర్మలను చేయకుండా గమ్మున కూర్చున్నంత మాత్రములో, ఇప్పుడు చేయలేదు కానీ ఇంతకుముందు చేసినవన్నీ ఎట్లా తొలుగుతాయి? ఆ తొలగనివి, ఆ తొలగకుండా స్టోర్ అయి ఉన్నాయి, అవన్నీ నిన్నేం చేస్తాయి తెలుసా? భ్రష్టుని చేస్తాయి. ఏమి? ఇహములోన సుఖపడలేవు, పరమును అందుకోలేవు. ఇహపరాలకు రెండిటికీ తప్పిన వాడే అవుతావు నువ్వు. ఇహ సుఖాన్ని పరసుఖాన్ని రెండింటినీ పొందలేవు. ఎందువల్ల? ఇప్పుడు ప్రయత్నం లేదు, పూర్వాన్ని తొలగించుకునేటువంటి నేర్పు లేదు. ఇప్పటి ప్రయత్నం పూర్వపు దోషాలను తొలగించుకోదగిందిగా ఉండాలి. వాటికి ఇంకొన్ని యాడ్ చేసేటట్టు ఉండకూడదు. అది స్వామి చెప్పేది. నువ్వు ఇప్పుడు చేసేటువంటి కర్మలు పూర్వ కర్మలను తొలగించుకునేవిగా ఉండాలి, కానీ ముందు చేసిన కర్మలకు ఇంకొన్ని తోడుగా ఇంకొన్ని వాటి జతకేసేటట్టు ఉండకూడదు. ఈ కర్మ నిష్కామ కర్మ, ఇది కర్మయోగము. భగవద్గీతలో కర్మ అని చెప్పకుండా కర్మయోగము, సాంఖ్యయోగము, విషాదయోగము. విషాదము అంటే ఏడుపు. ఏడుపు కూడా ఒక యోగమేనా అంటే భగవంతుని గూర్చి ఏడవడము కూడా యోగమే. భగవంతుని గూర్చి ఏడవడం కూడా యోగమే. కాబట్టి
ఉద్యోగం రాలేదని ఏడ్చే వాళ్ళు ఉంటారు, పిల్లలు పుట్టలేదని ఏడ్చే వాళ్ళు ఉంటారు, దరిద్రం తొలగలేదని ఏడ్చే వాళ్ళు ఉంటారు, ఆరోగ్యం బాగలేదని ఏడ్చే వాళ్ళు ఉంటారు, పెండ్లాము చెప్పిన మాట ఇందని ఏడ్చే వాళ్ళు ఉంటారు, బిడ్డలు చెప్పిన మాట వింటరని ఏడ్చే వాళ్ళు ఉంటారు, రకరకాల కారణాలతో ఏడ్చే వాళ్ళు ఉంటారు. కానీ భగవంతుని దర్శించలేకపోతేనే ఏడ్చే వాళ్ళు ఎవరుండరు. అలా ఎవరికైనా భగవంతుని దర్శించలేదని కన్నీళ్లు పెట్టుకుంటే వాడు యోగియే. అర్జునుడు ఏడ్చాడు కాబట్టి మనకందరికీ భగవద్గీత దక్కింది. గంగానదీ తీరములో కూర్చొని పరీక్షణ్ మహారాజు ఏడ్చాడు కాబట్టి భాగవతం దొరికింది మనకు. శ్రీరామచంద్రమూర్తి కన్నీటి పర్యంతం విలపించాడు కాబట్టే యోగ వాసిష్టం మనకు అందింది. రుక్మిణీదేవి ఏమి సకల సౌభాగ్య సంపన్నురాలయ్యి కూడా పరమాత్మానుభూతిని కొరకై విలపించిన దానివల్లనే సుజ్ఞాన శాస్త్రం అందింది మనకు. కాబట్టి విషాదం కూడా యోగమే. అంచేత కర్మ కూడా యోగమైంది. ఆ కర్మ ఎప్పుడు యోగమవుతుంది అనంటే దానికి చెప్తున్నాడు ఇక్కడ. పార్థ చేయుచూడు కర్మల సన్యసించుటయును జ్ఞానసిద్ధిని కలిగింపజాలదెప్పుడు. నువ్వు ఏం పని చేయకుండా గమ్మను కూర్చొనేసినావు అనుకో, అది జ్ఞానసిద్ధిని కలిగింపజాలదెప్పుడు. దానివల్ల జ్ఞానసిద్ధి కలుగదు. సోమరి అయిపోతావు, అంతే. కొరగాని వాని అవుతావు. నువ్వు తినే తిండి దండగా. సత్కార్యములను ఆపకూడదు. సత్కార్యములను, కర్తవ్య కార్యాలను శ్రద్ధతో చేయాలనే విషయాన్ని మనం ఇంతవరకు స్వామి యొక్క సందేశాన్ని విన్నాము. ఇక పూజకు సమయం అవుతుంది నాయన. మీరు కూడా మీ మీ కర్తవ్య కార్యాలను అందరూ గుర్తుపెట్టుకొని వాళ్లకు భగవంతుడిచ్చినటువంటి డ్యూటీని వాళ్ళు శ్రద్ధతో భగవంతుని మరువకుండా చేసుకోవాలి. అప్పుడే మనం భగవద్ ఆజ్ఞను పాలించిన వాళ్ళమవుతాం.